20,000 ఉద్యోగాలు క్రియేట్ చెయ్యండి. క్యాబ్జెమినీ సీఈఓతో నారా లోకేష్ భేటీ. కొత్త ప్రాజెక్టులపై కీలక చర్చలు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఐటీ దిగ్గజం క్యాబ్జెమినీను రాష్ట్రానికి ఆహ్వానించటం విశేషంగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, క్యాబ్జెమినీ గ్లోబల్ సీఈఓ ఐమాన్ ఇజ్జత్తో కీలక చర్చలు జరిపారు. భవిష్యత్తులో సుమారు 20,000 మందికి ఉద్యోగాలను సృష్టించగల ఐటీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చెయ్యాలని లోకేష్ ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతలో విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ ఐటీ, డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చెందుతోందని లోకేష్ వివరించారు. ఈ ఏడాదిలో గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభమయ్యే అవకాశముందని, ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. భవిష్యత్తులో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడంతో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు. విశాఖలో ఏర్పడిన ప్రత్యేక ఐటీ ఎకోసిస్టమ్ను సద్వినియోగం చేసుకోవాలని లోకేష్ సూచించారు.